హలో భయ్, అందరూ మంచిగా డైలీ వీడియో 2 ఇయర్ డేట్ కానీ చూసుకుంటే 25/1/2022 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2 అయితే 2:22 అయితే టైం అయితే అవుతుంది. మీకు నిన్న చెప్పినట్టు ఏంటంటే మనకి స్పెండర్ అనేది ఈరోజు ఈ స్పెండర్ అయితే వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఈ బండి వచ్చిన పొజిషన్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇదే మీకు చెప్పిన వెహికల్ వచ్చేసి మనకి వచ్చినప్పుడు ఏంటంటే ముందర ఫోర్క్ స్టమ్ అనేది మొత్తం ఆయిల్ లీక్ ఉండింది. ఆయిల్ లీక్ ఎలా ఉండింది ఒకసారి చూడండి. ఈ విధంగా మొత్తం ఆయిల్ లీక్ ఉంది కాబట్టి ముందర ఫోర్క్ స్టమ్ ఏంటంటే ఆల్మోస్ట్ మనం కన్ఫర్మ్ చేసి చెప్పేసాం. దీనికి కానీ చూసుకుంటే ఫోర్క్ స్టమ్ కానీ చేంజ్ చేస్తాం. మీకు పాత స్టమ్ కానీ ఇక్కడే ఉంది. స్టమ్ ఏమైందో కానీ మీకు చూపిస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ కానీ చూసుకుంటే మొత్తం సీజ్ అయిపోయింది. చూసారు ఎంత గలీజ్గా అండి కాదు, ఎంత అంటే ఒక రేంజ్లో అంటే ఇంకా దీనికి ఎలాంటి ఆల్టరేషన్ లేకుండా అయితే ఇదైతే సీజ్ అయింది. ఈ స్టమ్ కాస్ట్ కానీ ఒకసారి చూపిస్తాం, ఎందుకంటే మనం కవర్ కానీ ఏడా ఉంది కాబట్టి 980 అయితే ప్రజెంట్ అయితే అన్ని ఆల్మోస్ట్ రేట్ అయితే పెరుగున్నాయి. 980 రూపీస్ అయితే ఇది. ఇంకా చూసుకుంటే మనం దీంట్లో 4 కాయిలు అవి చేంజ్ చేస్తాం. అదేవిధంగా స్పీడోమీటర్ కేబుల్ కానీ అవి కానీ చేంజ్ చేస్తాం. ఇది ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే బ్యాక్ చైన్స్ ప్యాకెట్లు చేంజ్ చేస్తాం. ఈ బండికి నిన్న చెప్పింది ఏంటంటే మనం జస్ట్ ఈ ఒక్క బండి అనుకున్నాం. ఈ బండి కాకుండా ఇంకో స్పెండర్ కానీ మనం చైన్స్ ప్యాకెట్ చేంజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ పెట్టి బయట పెట్టేసి చైన్స్ ప్యాకెట్ అయితే చేంజ్ చేస్తాం. ఇక్కడ కానీ చూసుకుంటే మీకు 2 కిట్లు చైన్స్ ప్యాకెట్ ఉన్నాయి. ఒకటి స్పెండర్ ప్రోకి, ఇది 2 స్పెండర్ ప్రోలను. ఓకే, 2 స్పెండర్ ప్రోగా చేంజ్ చేస్తాం. ఆ బండికి కానీ చూసుకుంటే ఓన్లీ చైన్స్ ప్యాకెట్లు బ్యాక్ బ్రేక్ షూలు వరకే చేంజ్ చేస్తాం. అది మోడల్ బండి కాబట్టి, ఇది ఓల్డ్ బండి కాబట్టి చైన్స్ ప్యాకెట్లు, బ్రేక్ షూలు, స్ప్రాకెట్ బేరింగు, ఆఫ్ యాక్స్లు ఓకేనా ఇవన్నీ చేంజ్ చేస్తాం. ఇంకా ఏం చేసుకుంటే 2 చైన్ కిట్ బాక్స్లు అయితే ఉన్నాయి. ఓకేనా, బాక్స్లు. ఇంకా దీనికి డ్రమ్ లబ్బర్లు, వెనక బ్రేక్ షూలు ఇదైతే చేంజ్ చేస్తాం. ఇదైతే వర్క్ అయితే అయింది. ఇంకా మధ్యాహ్నం నుంచి కానీ చూసుకుంటే ఎలాంటి వర్క్ అయితే లేదు. మనకైతే ప్రజెంట్ అయితే స్పెండర్ ఏదైతే ఎక్కడ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఆ బండి అయితే మనకి ప్రజెంట్ పెండింగ్ ఉంది. మధ్యాహ్నం అయితే ఎలాంటి వెహికల్స్ అయితే మనకి చేసానికి అయితే ఏం లేదు. ఇంకా చేసుకుంటే మనం ఇంజిన్ సామాన్ క్లీన్ చేసుకోవాలి. ఇంజిన్ సామాన్ క్లీన్ చేసుకోమందర ఏదైతే బాడీకి బ్యాక్ షాక్ ఆఫ్ ద రీకండిషన్ చేయాలి. అదేవిధంగా ఫ్రంట్ ఫోర్క్లు అనేది కొద్దిగా అదరుతుంది కాబట్టి ఫోర్క్లు ఏమైనా బెండ్ ఉన్నాయని చూసుకొని అయ్యా ఉన్న బెండ్ ఉన్నాయంటే ఈ కానీ లేతులు పంపించేస్తామంటే ఆల్మోస్ట్ ఈ నిన్నే లేతులు ఇచ్చేస్తాం కాబట్టి ఇంజిన్ సంబంధించిన సామాను. ఈ ఇంజిన్ సామాన్ వచ్చే లోపల మనం ఇంజిన్ సామాన్ క్లీన్ చేసుకోవాలి. ఇంజిన్ సామాన్ క్లీన్ చేసే లోపల బాడీకి సంబంధించిన సామాన్ కానీ లేతులు ఇచ్చామంటే ఒక టైమింగ్ అవి ఎప్పటిసి ఇప్పుడు లేతులు ఇచ్చేస్తాం అనుకో. ఇంజిన్ సామాన్ క్లీన్ చేసేటప్పుడు ఇంజిన్ సామాన్ మనకి లేతులో సాయంకాలం రెడీ అయిపోయింటాయి. సాయం నైట్కి మనం ఇంజిన్ అయితే బిగించుకోవచ్చు. ఇది ఇంజిన్ స్పేర్ పార్ట్స్ మొత్తం అయితే మనం టోటల్గా అయితే ఇంజిన్ అయితే క్లీన్ చేసుకుందాం. ఈరోజు వర్క్ అయితే ఇది. ఇంకా మధ్యాహ్నం భోజనం భోజించిన తర్వాత ఎలాంటి వర్క్ అయితే ఏం లేదు. ఓకేనా, టోటల్గా అయితే అది మనకి మధ్యాహ్నం ఇంకా భోజనం భోజించిన తర్వాత అయితే ఎలాంటి వర్క్ అయితే లేదు. మీకు చెప్పినట్టు ఏంటంటే బయట ఉన్న స్పెండర్ అనేది బాడీ వర్క్ చేయాలి, లేకపోతే ఏదైతే ఇంజిన్ సామాన్ ఉన్నాయో ఇంజిన్ సామాన్ అనేది క్లీన్ చేయాలి. ఇంజిన్ సామాన్ క్లీన్ చేసే ముందర మనం బయట ఉన్న బాడీ వర్క్ చేయడం బెటరు, ఎందుకంటే దానికి ఫోర్క్లు బెండ్ ఏమైనా ఉంటే లేతుకేయాల్సి వస్తుంది. అదేవిధంగా బ్యాక్ షాక్ ఆఫ్ ద రీకండిషన్ చేయాలి. అవి కానీ లేతులోకి ఇచ్చేసామంటే ఈ సామాన్ క్లీన్ చేసుకునేటప్పటికి ఈ కానీ లేతు నుంచి వచ్చేస్తే ఇంజిన్ బిగించినప్పటికీ అవి కానీ లేతులో ఏదైతే షాక్ ఆఫ్ దేర్లు ఉన్నాయో ముందర ఫోర్క్లు బెండ్ ఉన్నా సరే అవి కానీ లేతులు అయితే రెడీ అయిపోతాయి. కాబట్టి ఇది ఒక టైమింగ్ ఎస్టిమేషన్, అంటే ఇలా ప్లాన్ చేసుకోవడం అంతే. అలా ప్లాన్ చేసుకున్నామంటే ఆ షాకాబ్దులు అయిపోతే ఇంజిన్ సామాన్ క్లీన్ చేసేటప్పటికి లేతుల సామాన్ అయిపోతాయి. కాబట్టి మనం వర్క్ అనేది పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కానీ చూసుకుంటే ఈరోజు ఎలాంటి వీడియోస్ అయితే షూట్ చేయలేదు భయ, ఎందుకంటే అంత టైం అయితే లేదు. మీకు చెప్పేది ఏంటంటే ఈ బండికి ఫోర్క్ స్టమ్ చైన్స్ ప్యాకెట్లు బయట ఆ బండికి చైన్స్ ప్యాకెట్లు అయితే చేంజ్ చేసేటప్పటికి మనకి లంచ్ టైం అయితే అయిపోయింది. ఇది టోటల్గా అయితే ఇంకా మీకు చెప్పేదానికి ఏముంది. ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ భోజనాన్ని పోయిన తర్వాత అయితే ఉన్న వర్క్ అది ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంకేమైనా అదర్ వెహికల్స్ వచ్చినా సరే తీసుకొని చేసానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు చెప్పినట్టు ఏంటంటే రేపు వెహికల్ కానీ చూసుకుంటే ఓన్లీ R15 ఉంది. ఎల్లుండి అయితే ఎలాంటి వెహికల్స్ అయితే ప్రెజెంట్ అయితే స్టాక్ అయితే లేదు. ఎల్లుండి అయితే ఖాళీ. రేపు వరకు R15 ఉంది. R15 అయితే పెద్ద వర్క్ అయితే ఏం లేదు. దానికి కొద్దిగా ఫ్యూల్ పంప్ అయితే ప్రాబ్లం ఉంది. ఏదైతే పెట్రోల్ ఉందో ఆ పెట్రోల్ అనేది కొద్దిగా ఒక 3 లీటర్స్ 4 లీటర్స్ ఉండగా కస్టమర్ ఏమన్నాడంటే ఆగిపోతుందని చెప్తున్నాడు. కాబట్టి దానికి ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ అంటే ఏదైతే ఫిల్టర్ ఉందో ఆ ఫిల్టర్ క్లీన్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఫిల్టర్ క్లీన్ చేసిన తర్వాత ప్రాబ్లం అనేది అలాగే ఉందంటే తర్వాత ఫిల్టర్ కట్ చేస్తాం. ఫిల్టర్ కట్ చేస్తే అంటే ఈ టైంలో చెక్ చేసుకుంటాం. తొందరపడి ఏంటంటే ఒక R15కి ఫ్యూల్ పంపు 3 విధాలుగా డీల్ చేయొచ్చు. ఫస్ట్ విధానం ఏంటంటే నిజంగానే ఫ్యూల్ పంప్ అనేది బ్లాక్ అయిందా లేదనేది టెస్ట్ చేయాలి. బ్లాక్ అయింది క్లీన్ చేస్తే సరిపోద్ది అని ఒక నమ్మకం కుదిరింది. మీకు దానికి సంబంధించిన ఒక వీడియో చేస్తాను రేపు వీలైతే, ఎందుకంటే రేపు బండి వస్తుంది కాబట్టి వీలైతే వీడియో చేస్తాను. నేను ట్రై చేస్తాను ఫ్యూల్ పంప్ మీద, ఎందుకంటే అలాంటి ప్రాబ్లమ్స్ అనేది చూపించకూడదు. ఎందుకంటే అది కష్టంగా తెలుసుకుంది, చాలా మంది అయితే చెప్పరు. నేను చెప్పేది కంటే మీకు ట్రై చేస్తాను. మీరైతే మన డైలీ వీడియోస్ అయితే ఫాలో అవుతుంది. అదే ఈరోజు అయితే ఎలాంటి వీడియో షూట్ చేయలేదు. ఇంక మధ్యాహ్నం చూసుకుంటే పెద్దగా పెండింగ్ వెహికల్స్ అయితే ఏం లేదు. మీకు చెప్పినట్టుగా చేస్తే ఆ వెహికల్ లేకపోతే ఈ వెహికల్. ఫ్రెండ్స్ టోటల్గా మీకు నచ్చింది కదా, ఎక్కువ స్టోరీ చెప్పను. ఓకే, బాయ్.